హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గుడ్ మార్నింగ్. అరే శ్రీనివాస్ అలియాస్ అఘోరగా కేదార్నాథ్లో దొరికిన ఒకడుక తీసుకొని వస్తారు, హైదరాబాద్ తీసుకొని వస్తారు. నిన్ను ఎంతమంది పరిచయం చేసినవరా శ్రీనివాస్ అఘోరగా? నువ్వు అఘోర కాదు, నా ఆతల పొట్టు కాదు, కానీ సనాతన ధర్మం అన్నావు, హిందువులను అందరిని పరిచయం చేసినావు. మళ్ళీ అందరినీ తిట్టినావు, అందరి మీదకి కొట్టపోయినావు, కత్తులతోటి గొడ్డలతోటి, నీ శీర్శూలంతో ఎంతమందిని పరిచయం చేసినవరా అఘోరగా? ఇప్పుడు నీకు పెడతారా ఇక రోకల్ బండ పెడతారా? రే కారం ఉప్పు మంచిగా కలిపి కిందికేనే ఒకటి, వెనకకేనే ఒకటి, ముంగడికేనే ఒకటి పెడతారా రే అఘోరగా? ఇంకే దొరికినవరా? పాపం వర్షిణి అనే అమ్మాయి, పాపం ఆమెకు అదృష్టం మంచిగా ఉన్నట్టుంది. పాపం మరి ఆమె అదృష్టం మంచిగా ఉన్నట్టుంది. ఏదో చేద్దామనుకొని వచ్చింది, కానీ తొందరగానే నువ్వు అత్తగారింటికి పోతున్నావు కదా, జల్దీ ఆమె కూడా పట్టుకొచ్చారు కదా, వాళ్ళ ఇంటికి ఆమెను పంపిస్తారు. నీకు మాత్రం మంచిగా ముంగడికే నోటి వెనకకి చోటు పెడతారా రోకల్ బండ మాత్రం గట్టిగా పెడతారా నీకు అఘోరగా? రై ఓరి శ్రీనివాస్ అఘోరగా, నీ బతుకులు అసలు ఏం బతుకురా అది? కుక్కలు రోడ్ల మీద కుక్కలు బతుకుతాయి చూడు, ఆ కుక్కలన్నా ఏం నీకన్నా. ఇవాళ ఉంటుంది చూడు, నువ్వు ఎస్సీ ఎస్టీలను కూడా తిట్టినావు, మన అంబేద్కర్ బాబాను కూడా బాబాను కూడా తిట్టినావు. వాళ్ళు కూడా అన్ని సంఘాల వాళ్ళు వచ్చి నీ పని చేస్తారు. ఇవాళ అంబేద్కర్ బాబాని తిట్టిండు, ఇది అదేం తిట్టిండు. వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలు వస్తారు. మళ్ళీ ఈ ట్రాన్స్జెండర్ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కూడా వస్తారు. అఘోరిల పేరు ఖరాబ్ చేసినావు, అఘోరలు కూడా వస్తారు. ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరు వచ్చి మళ్ళీ ఎంతమంది ఆడపిల్లలను వాళ్ళ దగ్గర పూజలు చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అనుకుంటా 5-10 లక్షలు తీసుకున్నామట, వాళ్ళు కూడా వస్తారు. వచ్చి నీకు మంచిగా పెడతారు. రై ఓరా అఘోరగా, హైదరాబాద్కు రానంటివి కదరా, ఇప్పుడు పట్టుకొచ్చారు కదా కొడక, నీకు పని అవుతుందిరా. నీకు ముంగడికైనా ఒకటి, వెనకకైనా ఒకటి, 2 పెట్టాలి నీకు. ఇక నీకు ఈ కీరాలు, ఈ సొరకాయలు సరిపోవు. ఇక నీకు డైరెక్ట్ రోకల్ బండ, కారం ముద్ద, రోకల్ బండ. ఇప్పుడు పెడతారు చూడు, రాత్రి పెట్టచ్చు నీకు పోలీసు వాళ్ళు. ఇప్పుడు అన్ని సంఘాల వాళ్ళు అందరూ అఘోరాలు అని, హిందూ సంఘాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు, వాళ్ళు అంబేద్కర్ బాబాని తిట్టినావు కదా, వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఎంతమంది మోసం చేసినావో, ఎంతమంది ఆడపిల్లలను మోసం చేసినావో, వాళ్ళు అందరినీ తెలంగాణ ఆంధ్ర పబ్లిక్ అందరు వస్తారు, నీ పని మంచిగా చేస్తారు. అది గట్టిగా అవుతుంది నీ పని మంచిగా. నీకు కిందోటి మీదోటి రోకల్ బండ పెట్టి లోపల వేసేస్తారు, జైల్లో వడదెంగుతారు. కుక్కకు కదా మనము పెంచుకునే కుక్కలకు కదా బొక్కేస్తాం చూడు, గట్ల చిప్పలేని తీస్తారు. అది తినుకుంటే జైల్లో వండుకోడుక. ఇక అసలు ఇట్లాంటివి జైల్లో పెట్టుడు కూడా వేస్టే నన్ను అడిగితే. జైల్లో పెడితే కూడా వానికి మళ్ళానికి అన్నం పెట్టి మళ్ళీ పెంచినట్టు అవుతుంది సెంటర్లో. నేను ఒకటే బుల్లెట్ ఇట్లా పెట్టేసి ఇట్లా కొట్టి పడేసేయాలి కథ. మా దగ్గరికి నేను పారిపోతుంటే మేము గాలి చేసినామని చెప్పాలి. ఇట్లా పెట్టేసేయాలి, ఒక బుల్లెట్ ఇట్లా పెట్టి అని కొట్టేస్తే కథం అయిపోతుంది. మా దగ్గరికి ఏం తప్పించుకొని పారిపోతుంటే మేము లాస్ట్ మూమెంట్లో అట్లా చేసినాము. గన్ను వాడనీకి వచ్చిందని చెప్పి ఆయనతో చెప్పేసేయాలి, అయిపోతుంది.
అట్లాంటి పీడనే శని వదిలిపోతుంది. ఇక మళ్ళీ ఇంకొకటి తయారు కారు. ఇక మన హిందూ దేశంలో ఇట్లాంటి దొంగ సన్నాసులు, దొంగ నా కొడుకులు, దొంగ లంజ కొడుకులు, ఇట్లాంటి పిచ్చి లంజ కొడుకులు, దమాకు సరిగా లేని లంజ కొడుకాడు, ఇట్లాంటి పాలతు లంజ కొడుకులు ఇంకొకటి రాడు, ఇంకొకటి తయారు కారు. ఎందుకంటే ఇంకోటి ఈయన చూసి ఇంకోటి తయారైంది అనుకో, అరే వీళ్ళు చంపేస్తారా అని చెప్పి భయపడతారు. అందుకని ఇంకొకటి రాడు. అందుకని వస్తేనే అసలు ఒక బుల్లెట్ కొట్టాడు పడేసి వస్తే అయిపోతుండే. ఇంకా వాని అనవసరంగా వాని కోసం తిరుగుడు, పెట్రోల్ ఖర్చు, డీజిల్ ఖర్చు, టైం బొక్క, అన్నీ బొక్కనే. ఇట్లాంటి పాలతులని చూడుకో ఏదో మంచి వాళ్ళ కోసం అంటే లింకులు ఆడిరు, దొరకబట్టుకొచ్చిరు అంటే అదొక లెక్క. కానీ ఈ పాలతులని చూడుకు దీంతో ఏమవుతుంది? పప్పు కూడా ఉడకదు లంజ ఉడుకుతాడు, పిచ్చగుడ్లు లంజ ఉడుకుతాడు. అనవసరం ఆయన కోసం కేదార్నాథ్ పోయి కేదార్నాథ్ దొరకబట్టుకొచ్చారు. ఇంకా సుల్లి కానీ ఆయన గుద్దంతా వలదెంగి అని మన కార్లో ఎప్పుడు పెట్రోల్ డబ్బు ఉంటుంది కదా, అదే పెట్రోల్ అని మీద వచ్చి కాల పెట్టేస్తే అయిపోతుండే. అక్కడనే కేదార్నాథ్లనే పీడవుతుండే. ఇంకా వాడిని హైదరాబాద్కి తీసుకొచ్చారు సక్కడగల్లోడు. ఇంకా వీడు దేశానికి పనికి వస్తాడని ఈ సక్కడగల్లు లంజ వాడుకుని ఇంకా మళ్ళా మన తెలంగాణకు తీసుకొచ్చిరా. ఇంకా వీడు ఏదో ఇంకా ముంగట దేనికన్నా పనికి వస్తాడని. దేనికి పనికి వస్తాడు పాలతు లంజ వాడుకు? ఈయన ఇట్లాంటి వాడు ఉంటే ఇంకా పబ్లిక్ ఖరాబ్ అయిపోతారు. ఇట్లాంటి పాలతు లంజ వాడుకులు ఉంటాయి. ఇంకొని కూడా ఆలోచన వస్తుంది, అరే ఇట్లా చేయాలరా, ఇట్లా చేయాలా, ఇట్లా చేసిండు వాడిని ఏం చేసిరు. ఇప్పుడు అలియాస్ శ్రీనివాస్ అంటోడు ఇట్లా చేసిండు కదా, బాబా అనే పేరు తగిలించుకొని ఇట్లా చేసిండు కదా. ఇంకోటి కూడా రేపు పొద్దున తయారవుతాడు, అరే వాడిని ఏం చేసిర్రా, వాడిని ఏమన్నా చంపిర్రా, చేసిర్రా, తీసుకుపోయి లోపల వేసిర్రు, అరే మనల్ని కూడా గంతే చేస్తారా అని చెప్పి ఇంకో 10 మంది 100 మంది తయారవుతారు ఈయన లెక్క. అందుకోసము ఇట్లాంటివన్నీ అసలు బతకని అది భూమి మీద. లేకుంటే పబ్లిక్లో ఒక చెట్టుకు ఆయనతో ఊరేసి చంపేసేయాలి కథం. చెట్టు మీదకి తాడేసి తాడు కట్టి వానికి ఊరేసి చంపేస్తే పబ్లిక్ కూడా ఇంకోడు అట్లా వీళ్ళ లెక్క చేయాలంటే కూడా భయపడతారు. వాడు దేనికైనా పనికి వస్తాడా? దేనికి పనికి, దేశానికి ఏమైనా పనికి వచ్చేటాడు వాడు? పాలతు లంజ వాడు దేనికి సంబంధించినవాడు? వాడు ఒక ఆడ కాదు, ఒక మగ కాదు, దేనికి సంబంధించినవాడు కాదు వాడు. ఇట్లాంటి లంజవాడుకులను అసలు బతకనియద్దు. పబ్లిక్లో ఆయనతో ఊరేసి చంపేస్తే పిడవుతుంది పాలతు లంజవాడుకులు. చూడాలి ఇవాళ ఏం చేస్తారు. అరే తీసుకొచ్చారు అనుకుంటా. ఓకే, ఒకటే ఇన్ని పాపాలు చేసిండు, ఇన్ని కథలు చేసిండు, ఇంత చేస్తే ఒక కేసు బుక్ అయిందట ఆయన మీద. ఇవాళ అయితే చూడు కేసులు అన్నీ 100 కేసులు పెట్టి ఆయనతో తీసుకుపోయి ఆ లోపల వేసి లోపల ఏది అంటోని ఆయన పబ్లిక్లో ఆయనతో ఊరేసి చంపేసారు. పీడవుతుంది. పాలతు లంజవాడుకు వేస్ట్ లంజవాడుకుడు. మరి ఇక తెలంగాణ పోలీసు వాళ్ళు ఏం చేస్తారో అని. కానీ ఇట్లాంటి వాడు బతకదు. ఇట్లాంటి వాడు బతికితే మళ్ళీ కొన్ని రోజులైనా బయటకు వచ్చిండు అనుకో, మళ్ళీ బెయిల్ మీదనో గిల్ మీదనో మన వెనక ఎవడన్నా పొలిటీషియన్ ఎవడన్నా పెద్ద పెద్దోడు ఉండి మళ్ళీ బయటకు తీసుకొచ్చారు అనుకో, మళ్ళీ గదే దుకాణం పెడతాడు బయటకు వచ్చినాక. అందుకని అంటున్నా బయటకు తీసుకురావద్దు అంటూ అని. ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులో పెట్టి ఆయన మీద ఎన్ని పాపాలు చేసిండో, ఎన్ని కథలు చేసిండో, ఆ కథలకు ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టి పబ్లిక్లో ఆయనతో ఊరేసి చంపేసేయరని కథం అయిపోతుంది. పీడనే పోతుంది. ఇంకోటి రాడు ఇట్లాంటి వాడు, ఇంకోడు వాడన్నా ఇట్లా వీని లెక్క చేయాలంటే కూడా భయపడతారు. అందుకనే వీనికి ఊరేసి చంపేసుడే కరెక్ట్ నన్ను అడిగితే. వేస్ట్ లంజవాడుకీడు. వానికి ఒక మంత్రం రాదు, నా తంత్రం రాదు. ఉన్న గుత్తి కట్ చేసిరట. ఇట్లనే పాపాలు చేస్తే వాళ్ళు దొరకబట్టి ఆయన ఉన్న గుత్తి కట్ చేస్తే కల్లా ఒక బొక్క పెట్టించుకున్నాడు. ఒక బొక్క పెట్టించుకొని ఇది వేసుకున్నాడు అన్నట్టు. ఇంత పౌడర్ పూసుకొని ఇక నేను అఘోరను, నేను ఈ బాబును, ఆ బాబును, ఈ అఘోరను అని ఇది అని అది అని తెలంగాణ పబ్లిక్ను, ఆంధ్ర పబ్లిక్ను, కేదార్నాథ్ పబ్లిక్ను, మహారాష్ట్ర పబ్లిక్ అందరినీ పరిచయం చేసాడు. నేను బాబను అనుకుంటా పర్వతాలు వచ్చి ఈ పర్వతాల పెళ్ళాం దేం కాబట్టి. అందుకే అంటున్నా
నేను చెప్పిందే కరెక్ట్. పబ్లిక్లో ఉరేసి చంపేసేయరని వాడిని ఉరివేసి పబ్లిక్లో అందరు చూస్తున్నా కానీ పబ్లిక్లో ఉరేసి చంపేసారు అనుకో, ఇంకొక బాబా రాడు, ఇట్లాంటి పాల్తు బాబాలు ఫేక్ బాబాలు రారు. ఇంకోడోడన్నా చేయాలంటే కూడా భయపడతారు. ఇక ఏం చేస్తారో వానికి ఇలా మరి కోర్టులో తీసుకుపోతారా, మరి చెక్ చేస్తారా, ఏం చేస్తారా, ఉరేసి చంపేస్తారా, ఏదో ఒకటి చేయరు. మీకు ఏది నచ్చితే అది చేయరు. అందరికి నమస్తే. జై హింద్, జై శ్రీరామ్.